పూయక ముందే లేచినాడే సుదేవుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు తెల్లగ తెలవారక ముందే తొలి కోడి పూయక ముందే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం అందరమే కూడుకొని దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడిచ్చిన వాక్యాల ద్వారా మనం బలపరచబడ్డానికి దేవుడి ఆదివారం ఇచ్చిన వాక్యమును మనము హృదయపూర్వకంగా విందాము, ఆలకించి దేవుని మాటలకు మనము చెవి ఒగ్గినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఈ ఆదివారం మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలను చెప్పే ముందు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుల గ్రూపులో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వాక్యము ఈరోజు దేవుడు బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన మాటలు, కొన్ని మాటలు ముగ్గురు భక్తులు దేవుడు మన మధ్యలో పెట్టాడు. ఆ ముగ్గురు భక్తులు కూడా మరి దేవుళ్ళో స్థిరపరచబడ్డారు. మరి మనము కూడా స్థిరపరచబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటిగా చదువుకున్న దాంట్లో 2వ దినవృత్తాంతాలు 20:20లో ఒక మాట మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. యెహోషువపాతు ఆ ఒక్క మాటను తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏముందనంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ అంచె దినాల్లోని దేవుళ్ళో మనం స్థిరముగా ఉండాలి, భక్తి భావం కలిగిన వారిగా మనం ఉండాలి. ఏదో పై భక్తి చేసుకొని వెళ్ళిపోయాము, మేము మందిరంకి వెళ్ళాము, వాక్యం విన్నాము, వచ్చాము, అంతే కాదు. నీవు చేస్తున్న భక్తి దేవుడు చూస్తున్నాడు. నీ భక్తిలోని నువ్వు ఎలాగ ఉండాలనంటే, దేవుని నమ్మకంలో నువ్వు ఎలాగ ఉండాలంటే స్థిరపడినట్లుగా ఉండాలి. చూడండి, చాలామంది అబ్బా ఈ యొక్క జాబ్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో బిడ్డడు స్థిరపరచబడ్డాడు, పర్వాలేదు, హ్యాపీ, అతని జీవితం హ్యాపీ, స్థిరముగా ఉద్యోగం వచ్చింది. ఏదో ప్రైవేట్ చేసుకుంటే అక్కడ కాదని మరి ఇంకొక దగ్గర పంపిస్తారు. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, స్థిరం లేనిది అది, ప్రైవేట్ది స్థిరం లేనిది, గవర్నమెంట్ది అయితే స్థిరమైనది అని కొంతమంది మాటలు చెప్తారు. ఈ లోకంలో కావలసిన వాటిని బట్టి, ఉద్యోగాలు బట్టి, మరి వివాహాలు బట్టి, మీకేమండి 2 పిల్లల మ్యారేజ్లు అయిపోయా, ఉద్యోగాలు స్థిరపడిపోయారు అనుకుంటారు. అలాది కాదు, కానీ అది లోకానికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనము స్థిరపడాలనంటే, ఎవరిలోనూ మనం స్థిరపడాలనంటే దేవుళ్ళో మనం స్థిరపడాలి. అయితే అక్కడ చదువుకున్న దాంట్లో ఏముందంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడు నమ్ముతామో మనం అప్పుడు స్థిరపరచబడిన వారిగా ఉంటాం. మన నమ్మకము కొంత దేవుణ్ణి, కొంత లోకమును, లేకపోతే కొంత డబ్బుని, కొంత దేవుణ్ణి నమ్మటం కాదు. నిజముగా దేవుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, అందులో కూడా ఏది కూడా లేదు, ఏది కూడా మరి విరోధమైనవి ఏవి కూడా లేవు. నిజముగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని నిజంగా దేవుడు నమ్మి పని అప్పగించాడు. ఆయన నమ్మి పని అప్పగించిన దాంట్లో ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాము, ఎంతవరకు దేవుళ్ళ మనం స్థిరంగా ఉంటున్నామని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఉదయకాలంలో. అప్పుడు మనం ఏం చెప్తున్నాం దేవుని దగ్గర? అయ్యా, నేను చర్చికి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నేను పేదరోధికి సాయం చేస్తున్నాను అంటావు, కానీ నీవు స్థిరపరచబడ్డావా? జీవగ్రంథంలో కొంతమంది ఉన్నారు, ముగ్గురు భక్తులు ఉన్నారు దేవుళ్ళో స్థిరపరచబడిన వారు. అయితే చదువుకున్న దాంట్లో ఏముందంటే, మొట్టమొదటిగా సమూయేలు మరి దేవుడు ఏ విధంగా స్థిరపరచబడ్డాడో ఒక మాట చూసుకుందాము. దేవుని ప్రజలకు రాయిబారిగా ఉన్నాడండి సమూయేలు. స్థిరపరచబడిన తర్వాత దేవుడు రాయిబారిగా దేవుడు నిలబెట్టాడు. ఎవరికి రాయిబారిగా ఉన్నాడు? దేవుని ప్రజలు అనగానే ఏలీకి, మరి దేవునికి రాయిబారిగా ఉన్నాడండి. మరి ఏలి చాలా సీనియారిటీ భక్తిపరుడు. దేవుడు ఎప్పుడు ఏలితో మాట్లాడిన భక్తుడు. సమూయేలు బాలుడు, చిన్నోడు, కానీ దేవుడు సమూయేలుతోటి మాట్లాడాడు.
చదువుకున్న దాంట్లో ఒక మాట మనం చూసుకుందాం. దానికంటే ముందు ఒక మాట మనం చదువుకుందామనండి. 20:20లోనే ఏముందంటే దినవృత్తాంతాలు మరి 20:20లోనే 2వ దినవృత్తాంతాలు 20:20లో ఏ మాట ఉందో చదువుకుందామండి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురు చెప్పాను. యెహోషాపాతు ఏమంటున్నాడు? మరి తెకోవ అరణ్యం ప్రాంతముల గుండా వెళ్తున్న టైంలోని ఆయన చెప్తున్న మాట ఏమంటే, యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన్ను ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారని చెప్తున్నాడండి. ప్రవక్తలను, సేవకులను కూడా మనం కొన్నిసార్లు నమ్మి నీ యొక్క ఆ సమస్య వారికి అప్పచెప్పినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర వారు నమ్మకస్తులుగా ఉంటారు. దేవునికి మనుషులకి మధ్యవర్తులు సేవకులు. ప్రవక్తలకి నువ్వు కొన్ని మాటలు చెప్పినప్పుడు వారు నమ్మకంగా ప్రార్థన దేవుని దగ్గర చేసినప్పుడు నువ్వు విజయాలు చూస్తావు. కాబట్టి ఇక్కడ చదువుతున్న మాట నేను చెప్తున్నానా, లేకపోతే గొప్ప దైవజనురాలు చెప్తున్నారా? యెహోషాపాతు నిలబడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? యూదావారులారా, యెరూషలేము వారులారా, నా మాట వినండి, నా మాట వినండి, ఒకటే మాట వినండి. మరి ఏ మాట వినమంటున్నాడండి ఆయన? నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోండి, నమ్ముకోండి, నమ్ముకోండి. ఈరోజు మన మాట వాక్యం కూడా అదే. మీరు దేవుడిని నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అలాగే యెహోషువ పిలిచి చెప్తున్నాడు. తెకోవ అరణ్యం కూడా వెళ్తుండగా అక్కడ నిలబడి అక్కడ చెప్తూ ఉన్నాడు ఆ మాట. ఏమని చెప్తున్నాడంటే, యెహోవాను మీరు నమ్ముకోండి, నమ్ముకోండి, నా మాట వినండి, నమ్మండి, మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు ముందు నమ్మకాన్ని వెతుకుతాడు. ఆ బిడ్డ విషయంలో నమ్మకంగా ఉంటే, దేవుని పట్ల నువ్వు నేను నమ్మకంగా ఉంటే దేవుడు స్థిరపరచబడతాడు, బలపరచబడతాడు, దేవుని కొరకు వాడుకుంటాడు. కాబట్టి స్థిరమైన బిడ్డలుగా మనం ఉండాలంటే లోకంలో ఏదో స్థిరపడబడ్డామని గొప్పతనం కాదు, కానీ దేవుళ్ళో నువ్వు స్థిరపడబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుళ్ళలో స్థిరపడి దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యెహోషాపాతు అంటున్నాడు, అయ్యాలారా, మీరు దేవుణ్ణి నమ్మండి, మీరు దేవుళ్ళో నమ్మకంగా కలిగి మీరు ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి నమ్మండి, ప్రవక్తలను కూడా మీరు నమ్మండి, కృతజ్ఞతలు కలిగి మీరు ఉండండి, అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పాడు. అయితే మనం చదువుకున్న దాంట్లోనే మరి మొదటి సమూయేలు 3:20లో ఒక మాట మనకు కనబడుతుందండి. 3:20లోని ఏ మాట కనబడుతుందని అంటే, చదువుకున్న దాంట్లోని 3:20లోని మనం చూద్దాము. సమూయేలు 3:20లోని సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మరి ఆ ఒక ఏలీ ప్రవక్త దగ్గర తీసుకొని వెళ్ళి తల్లి ఆ మందిరంలోని విడిచిపెట్టి వచ్చినప్పుడు మరి ఆయన ఆ యొక్క సేవ నిమిత్తము, పని నిమిత్తము కూడా దేవుడికి అక్కడ అప్పగించి వచ్చినప్పుడు ఆయన ఏలీతో పాటు ఉంటుండగా దేవుడు ముమ్మారు పిలిచాడండి. ముమ్మారు పిలిచాడు. చదువుకున్న దాంట్లో 3:20లో ఒక మాట మనకు కనబడుతుంది. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడునని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడాయను. అలా పరిచాడు దేవుడు, స్థిరపరిచి ఆయన మాటను వెల్లడపరిచాడు. ఎందుకు స్థిరపరిచి వెల్లడపరిచాడనంటే, ఆయన ఎవరండి? సమూయేలుని దేవుడు ఏం చేశాడటండి? దేవుని ప్రజలకు రాయబారిగా ఉంచాడు. దేవుని ప్రజలకు రాయబారిగా ఉండడం అని అంటే, మనం చదువుకున్న దాంట్లోనే 3లోనే మొదటి నుండి మనం చదువుకొని వస్తుంటుండగా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండగా దినముల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా
తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలదయ్యింది. ఏలి కను దృష్టి మందదైపోయింది. అప్పుడు ఈ సమూయేలు ఏలి దగ్గర ఉన్నప్పుడు మరి అక్కడ ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్కులు ప్రత్యక్షం అవడం అంటే చాలా అరుదుగా ఉండేది. అయితే రాత్రి కాలంలో మరి ఏలి దగ్గర ఏలి అక్కడ ఉన్నప్పుడు సమూయేలు కూడా ఆ దూరంలో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉంటాడు, సమూయేలు 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 అని మమ్మారు. మొదట పిల్లగానే గబగబ లేచి ఏలి దగ్గరికి వెళ్తాడు. నువ్వు పిలిచావంటే నేను పిల్లలేదు. మళ్ళీ రెండో మారు నువ్వు పిలిచావంటే నేను పిల్లలేదు. మళ్ళీ మూడో మారు అప్పుడు అతను అంటాడు, మరి నీవు చెప్పవలసింది చెప్పు, నీ దాసుని వింటున్నాను అని నువ్వు ఒక్క మారు ఆ మాట. మూడో మారు సమూయేలు పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితనగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడిని ఆలకించుచున్నాను ఆజ్ఞమ్మని చెప్పు. సమూయేలు తనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుని ఆలకించుచున్నాను ఆజ్ఞమ్మని. అంతటా యెహోవా సమూయేలు ఇలాగూ సెలవిచ్చి, ఇశ్రాయేలులో నీ ఒకడు కార్యము చేయబోచున్నాను, దాన్ని విన్నవారు చెవులు గింగురమంటాయి. నేను ఇశ్రాయేలులో కార్యం చేయబోతున్నాను. నువ్వు ఉన్నావే, ఏలి యొక్క కుమారులు చేసిన దోషాలు బట్టి నేను ఒక భయంకరమైనది నేను రప్పించబోతున్నాను. నేను చెప్పినదంతా వారి మీదకి రప్పించును, దాన్ని చేయు మొదలుపెట్టి దాన్ని ముగింతును అంటున్నాడు. ఏది రప్పించబోతున్నాడండి? ఆ దినమును ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పిస్తాను, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారు, తాను ఎరుగయు వారి అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడండి? ఏలి ఇంటి మీదకి నిత్య శిక్షను పంపిస్తాననేది ఏలికి కాదు, సమూయేలు, బాలుడైన సమూయేలుకు దేవుడు తెలియపరిచాడు. ఉదయాన్నే లేచాడు. లేచినప్పుడు ఆ ఒక డోర్లు తీసినప్పుడు ఏలి వచ్చాడు. నీకు రాత్రి కాలంలోని దేవుడు ఏటి చెప్పాడు, ఒక్కటి కూడా నువ్వు దాయకుండా నాకు తెలియపరచు అన్నాడు. అప్పుడు రాయబారిగా ఉన్నాడు కదా, రాయబారిగా ఉన్నాడా లేదా? దేవునికి ఏలీకి మధ్యవర్తిగా రాయబారిగా ఉన్నాడు. ఒక్కటి కూడా దాయకుండా చక్కగా అతను ఒక మాట చెప్పాడు. నాకు దేవుడు ఈ విధంగా తెలియపరిచాడు, ఈ విధంగా చెప్పాడు. ఇగో మరి ఈ రకంగానే చెప్పినప్పుడు వెంటనే అంటున్నాడు, అక్కడ ఏలేమంటున్నాడంటే, అయితే ఏలి సమూయేలు నా కుమారుడు అని సమూయేలును పిలువగా అతడు చిత్తమున నేను ఎక్కడ ఉన్నానని, ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము, ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేసినగాక అని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజేశాను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానినే ఆయన చేయునుగాక. నేను సమూయేలు పెద్దవాడే కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. అతను అలాగే ఉండి పెద్దవాడు అయ్యాక అతని మాటలో ఏది కూడా తప్పిపోలేదు. ప్రతి ఒక్కటి దేవుడు ప్రత్యక్షతను చూచి చెప్పేవాడు. ఏలి విషయంలో కూడా చెప్పాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకని మనం చదువుకున్న దాంట్లో ఏముంది? దేవుని ప్రజలకు రాయబారిగా ఉన్నాడు. ఒక్కటి కూడా దాయలేదు. ఇప్పుడు చూడండి, ఏదైనా దేవుడు చూపించాలనుకోండి, చాలామంది రియల్గా వచ్చి చెప్పరు. ఒకవేళ చెప్పాలనిపించి చెప్పినా కొంత దాస్తారు, కొంత చెప్తారు. ఎందుకు చెప్పలేదంటే మీరు భయపడతారు, మీరు జడిచిపోతారు, అందుని బట్టి నేను చెప్పలేదు. కానీ సమూయేలు మట్టుగా దాయలేదండి, కరెక్ట్గా చెప్పాడు. దేవుడు చెప్పినదే కరెక్ట్గా చెప్పాడు. అప్పుడు అతను అక్కడ చదువుకున్న దాంట్లో మనకు మాట కనబడుతుంది. సమూయేలు పెద్దవాడై కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున మరి అతని మాటలలో ఏది తప్పిపోలేదు. అతను ఏ విషయంలో కూడా దేవుడు అప్పగించిన దాంట్లో ఏది కూడా తప్పిపోలేదు. కాబట్టి మరి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడని దాను మొదలుకొని బెహెర్షెబా వరకు కూడా ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారటండి.
ఆయన నిజముగా స్థిరపరచబడ్డాడు, ఒక్కటి కూడా దాయలేదు. దేవుడి మాట ఖచ్చితంగా మనం చెప్పాలి, ఏది కూడా మనం దాచేవారిగా కాదు, మూసేవారిగా కాదు, ఖచ్చితంగా మనం ఉండాలి. అప్పుడు దేవుళ్ళు మనం స్థిరపరచబడిన వారం అవుతాం. ఏలి విషయంలోకి వచ్చినప్పటికీ, మరి సమూయేలు విషయంలోకి వచ్చినప్పటికీ అతనికి ఎంత పేరు ఇచ్చాడండి దేవుడు. స్థిరపరిచి దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లుగా, మరియు సెలోహు యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. మరి యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షమగుచు వచ్చి సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి చేశాడు గొప్పగా. ఎందుకంటే అతను ఒక మాట కూడా దాయలేదు. దేవుడు చూపించింది, దేవుడు చెప్పింది కరెక్ట్గా ఏలికి చెప్పాడు. అలాగే నమ్మకంగా ఉన్నాడు, రాయబారిగా ఉన్నాడు. కాబట్టి ఆ ఒక స్థిరపడబడ్డాడు. నీవు నేను కూడా దేవుని విషయంలో స్థిరపడబడి ఉంటే దేవుడు మనకి కూడా కొన్ని చూపిస్తూ ఉంటాడు. వారి నిమిత్తం మనం ప్రార్థిస్తాం, వారి కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థిస్తాం. మరి వారు అంత భక్తిలో ఉంటే దేవుడు మా కోసం ఏదైనా చూపించాడు. చాలామంది నేను చాలాసార్లు మరి అటు ఇటు వెళ్ళినప్పుడు, అమ్మ మా ఇంటి కోసం కానీ, మా కోసం కానీ, మా పిల్లల కోసం కానీ దేవుడు ఏదైనా దర్శనం చూపించాడమ్మా అని అడుగుతారు. చాలామంది అడిగినప్పుడు నేను ఏమంటానంటే చూపిస్తే చూపించడం చెప్తాను, లేకపోతే లేదు. కాబట్టి మనం రాయబారులుగా స్థిరపరచబడిన తర్వాత దేవుడిని మనం నమ్మకంగా నమ్మితే దేవుడిలో మనం స్థిరపరిచి నమ్మకమైన దేవుడు మనకి కొన్ని అంశాలను మనకు చూపిస్తూ ఉంటాడు. వాటి విషయంలో మనం ప్రార్థించాలా, రాయబారులుగా దేవుడు నడిపించుకుంటాడు. ఎప్పుడు నువ్వు స్థిరపరచబడతావు, ఒక రాయబారిగా ఉంటావు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న వాటిలోని మరి మీరు దేవుడిని యెహోవాను నమ్మండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మొట్టమొదటిగా సమూయేలుని చూసాం, స్థిరపడబడ్డం అనేది. రెండోదిగా సొలొమోను దేవుడిని మరి ఆయన కూడా స్థిరపరచబడినట్లుగా వాక్యము దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడండి. దేవుని ప్రజలకు సొలొమోను రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి ఒక కార్యక్రమాలు చేయడానికి దేవుడు అతన్ని ఎన్నుకొని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. చదువుకుందాము. మరి 1 రాజులు 2:24లో నన్ను స్థిరపరిచిన నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబమును కలుగజేసిన యెహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణము చెప్పును. అయితే ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏముందంటే, నన్ను స్థిరపరిచిన నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారం నాకు కుటుంబమును కలుగజేసిన యెహోవా. వాగ్దాన ప్రకారంగా మరి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టగలిగాడు. దావీదు యొక్క కుమారుడు. దేవుడు దావీదు కట్టాలనుకున్నది కుమారుడికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. అందుకనే అతను స్థిరపరిచి మరి మనం చదువుకున్న దాంట్లోనేమంటే రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు దేవుడు. ఎందుకు స్థిరపరిచాడు? చాలా కష్టంతో కూడిన పని అది. మందిరము చాలా బాగా అందంగా రమ్యంగా కట్టించాడు, చక్కగా కట్టించాడు. మరి అంతేకాదు, అక్కడ చదువుకున్న మాటల్లో కొన్ని మాటలు ఆ రాజుగా ఉండి ప్రజల్ని ఎలా పరిపాలించాలో, సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండి ఆ రాజు యొక్క పరిపాలన ఆ ప్రజలకు చేయగలిగాడు. అంటే మరి చాలామంది రాజు సింహాసనం మీద ఎక్కిన తర్వాత మరి సరైన పరిపాలన చేయలేని వారు చాలామంది ఉన్నారు. దేవుడు స్థిరపరచబడ్డాడు కాబట్టే సమూయేలు మరి యొక్క సొలొమోను కూడా దేవుడు స్థిరపరచబడ్డాడు కాబట్టి రాజుగా ఆ ఒక ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజుగా ఆయన దేవుడు నియమించాడు. ఆ విధంగా తీర్పు తీర్చగలిగాడు. అంతేకాదు, అయ్యా నీకేమి కావాలని అంటే అతను నాకు ఏవేవో ఇమ్మని అడగలేదు. ఈ ప్రజలందరినీ పరిపాలించడం నాకు తగిన జ్ఞానం, వివేకం కలిగిన జ్ఞానం అడిగాడు. వివేకం కలిగిన జ్ఞానం అడగగానే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత అన్ని దేవుడు అతను కలుగు చేశాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న దాంట్లో సమూయేలుని దేవుడు స్థిరపరచబడిన తర్వాత రాయబారిగా దేవుని బిడ్డలకు రాయబారిగా దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ సొలొమోనును కూడా దేవుడు స్థిరపరిచిన తర్వాత ప్రజలకు గొప్ప రాజుగా సింహాసనం మీద దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి సింహాసనం మీద కూర్చునే అవకాశం దేవుడిచ్చి ప్రజలకు మరి చక్కటైన రాజుగా పరిపాలించగలిగాడు. ఎందుకంటే మనము దేవుడిని నమ్ముకొని స్థిరపరచబడినప్పుడు దేవుడి కార్యాలు ఒక్కొక్కటి చేయటం మొదలు పెడతాడు.
కాబట్టి దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవలసిన మాటల్లోని కొన్ని మాటలు మనకి ముందుకు కనిపిస్తున్నప్పుడు మరి ఆ ఒక్క మాటల్ని మనము వెనక పెట్టకుండా ముందులోనికి మనం పెట్టి ముందుకు సాగేటట్లుగా ఉండాలా. 3వ మాటగా చదువుకుంటుండగా ఇప్పుడు 2 మాటలు అయిపోయాయండి. మొదటి సమూయేలు అయిపోయింది, 2వ సొలొమోను అయిపోయాడు, 3వది యెహోషువపాతును మరి దేవుడు స్థిరపరిచాడటండి. దేవుని ప్రజలకు మరి రాబడిగా, దేవుని ప్రజలకు రాబడిగా ఉన్నట్లుగా వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి మరి చివరిగా ఒక మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 17:5. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరూ యెహోషువపాతునకు పన్ను ఇచ్చిచుండిరి, అతని ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగిందండి. ఎప్పుడంటే యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరూనట యెహోషువపాతుకు పన్ను ఇచ్చిచుండిరి. పన్ను తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. ఒక గొప్ప మరి దేవుడు అతన్ని ఒక గొప్పగా ఎన్నుకున్నాడు. యెహోషువపాతుని దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు. చదువుకునే మాటలోని వారు ఏ విధంగా యెహోషువపాతు దగ్గరకు తీసుకొచ్చి ఆ పన్ను ఇచ్చేవారో అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిందటండి. మరి దేవుని ద్వారా స్థిరపరచబడిన తర్వాత దేవుడి కార్యాలు మెండుగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి. యెహోషువపాతు మరి రాబడి అంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుని విషయంలోనే స్థిరపరచబడ్డాడు, నమ్మాడు, స్థిరపరచబడ్డాడు. దేవుడు నమ్మకమైన యెహోషువపాతుగా దేవుడు ముందుకు నడిపించాడు. కాబట్టి నిన్ను నన్ను ఈరోజు మనం 3 మాటలు నేర్చుకున్నాం. 3 మాటల్లోని మొదట చదువుకున్న దాంట్లో సమూయేలు విషయంలోని ఎలాగ సమూయేలు ఉన్నాడో, మరి 2వ మాటగా సొలొమోను ఏ విధంగా రాజుగా నియమింపబడ్డాడో, ఏ విధంగా రాజు పని చేయగలిగాడో దేవుడు స్థిరపరిచాడు. మరి అలాగే ఈ యొక్క మాటను చదువుకుంటుండగా యెహోషువపాతు విషయంలోని దేవుడు ప్రజలకు మరి అక్కడ చదువుకున్న దాంట్లో ఏముంది, యూదా వారు అందరూనట యెహోషువపాతుకు పన్ను ఇచ్చిచుండిరట. అంత గొప్పగా దేవుడు నియమించాడు, స్థిరపరిచి అతనికి ఐశ్వర్యం ఘనత మెండుగా కలిగినట్లుగా దేవుడు చేశాడు. నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. ఎవరమైతే దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటామో దేవుడు నమ్మకస్తులు స్థిరపరుస్తాడు, నమ్మకమైన పనులు అప్పగిస్తాడు. ఈరోజు మన అంశం అదే. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉండి నమ్మకమైన కార్యాలు మనం చేసినప్పుడు దేవుడు దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలుస్తున్నాడు దేవుడు. కాబట్టి బలా నమ్మకమైన బిడ్డలుగా ఉండాలా. దేవుడు ఇచ్చిన చిన్న పనిలోనైనా నమ్మకంగా మనం ఉంటే, కొద్దిగా మన నమ్మకం ఉంటే విస్తారంగా దేవుడు ఇస్తాడు. మొదట అందరికీ విస్తారమైనది వచ్చేది, కొద్ది నుండి అలగలగలగలగలగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి నీవు చింతపడనక్కర్లేదు, వేదన చెందక్కర్లేదు. నిజమైన దేవుడిని నువ్వు నమ్మావు. అయితే ఆ నమ్మకం ఎలాగ ఉండాలంటే మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. స్థిరపరచబడినప్పుడు దేవుడు పనులు అప్పగిస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఈ లోకంలో స్థిరపరచబడాలి, దేవుళ్ళో స్థిరపరచబడాలంటే అవ్వదు. దేవుళ్ళో నువ్వు స్థిరమగా ఉంటే దేవుడు అన్నింటిలో కూడా నిన్ను స్థిరపరిచి బలపరిచి ఆ ఒక్క పని అప్పగించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి నాయన, ఈరోజు చక్కటైన మాటలు మాతో మీరు మాట్లాడారు.